ప్రైజ్ లార్డ్. ప్రతిదినము దేవుడు మనకు బోధిస్తున్నాడు. ప్రతిదినము ఆయన స్వరముతో మనకు కావాల్సినది బోధ వినపడుతుంది. అవి మనం వినగలుగుతున్నామా? మన చెవులు దేవుని స్వరానికి స్పందించగలుగుతున్నాయా? ఇది మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. జ్ఞానులకు కూడా దేవుడు బోధించాడు. వారు దేవుని చేత స్వయంగా స్వప్నంలో చెప్పబడినప్పటికీ దేవుని చేత వారు హెచ్చరించబడ్డారు. ఏ ఒక్కరికి మాత్రమే కాదు, దేవుడు సర్వ మానవాళికి అన్నట్లుగా ఒక అన్యులు, వారు జ్ఞానులు, ఇతర దేశస్తుల వారు అయినప్పటికీ యేసు గురించి తెలియదు, రక్షణ అనుభవం తెలియదు. కానీ వారికి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. వారికి దేవుడు బోధిస్తున్నాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన, దేవుడు సర్వ ప్రజలకి రక్షణ, మనకు కూడా అలానే రక్షణ అనుగ్రహించబడింది. ఈ రక్షణ వల్ల వారు ఎంతగానో దేవుని స్తుతిస్తున్నట్టు కనపడుతున్నారు. ఈ బోధ తర్వాత వాళ్ళు ఏ మార్గం నుంచి వచ్చారో తిరిగి ఆ మార్గమునే వెళ్ళలేదు. వారికి పొరపాట్లు చేయడానికి సిద్ధంగా లేదు. వాళ్ళ మార్గాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎంతో సంతోషకరమైన విషయం. హేరోదు ఆయన గొప్ప రాజు, ఒక అధికారిగా ఉన్నాడు. అయినప్పటికీ దేవుడే మనకి అధికారం నిర్ణయించేవాడని దేవుడికి వారు లోబడ్డారు. ఎంత గొప్ప మరి విద్య కలిగిన వారు, ఆస్తిపరులు అయి ఉండొచ్చు వారు, కానీ దేవునికి వారు లోబడ్డారు. వారి జీవితములకు అధిపతి యేసు ప్రభు అని తెలుసుకుని మరి వారి దేశంలోకి కూడా వెళ్ళి వారు కూడా యేసు ప్రభు గురించి చెప్పుకుంటారు. ఇన్ని గొప్ప ఉద్దేశాలు, ఇన్ని గొప్ప సంగతులు దేవుడు వారికి బోధించిన తర్వాత జరిగింది. యేసు కోసం వారు ఎదుగుతున్నటువంటి వెతుకుదల, ఆ పోరాటం వల్ల మానవ కుట్ర, ఎలాగైతే హేరోదు యేసు ప్రభువుని చంపాలనుకుంటున్నా అది కూడా మాయమైపోయింది, అది కూడా నిర్మూలన చేయబడింది. యేసు ప్రభు జనానికి మరి యేసేపు మరియను విడిచిపెట్టొద్దని హెచ్చరించబడినట్టుగా, బోధించబడినట్టుగా వీరికి కూడా బోధ అందించబడింది. సొంత ప్రజలైన ఇశ్రాయేలీలకు మరి అన్యులందరికీ కూడా బోధ వినపడుతుంది. మనం ఈ స్వరం విందాం, వినేసి మన వాళ్ళందరికీ కూడా బోధిద్దాం. యేసు ప్రభు అందరికీ దేవుడు, అలానే ఆయన అందరికీ దీవించగలిగిన వాడు. ఆ దీవెనలు మనందరికీ సొంతం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడైన యేసయ్యా, నేను స్తుతించి ఆరాధిస్తున్నాం ప్రభా. మరి బోధించే దేవుడు నాయన, మేము మంచి మార్గంలో వెళ్ళాలని, ఎటువంటి తప్పు మార్గం కూడా వదిలిపెట్టాలని, మా మార్గం మేము సరి చేసుకోవాలని మాకు ప్రతిదినం బోధిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. మాకు వినగలిగిన చెవులు, నిన్ను చూడగలిగిన కనులు దయచేయమని, అటువంటి కృప మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.